మంగళగిరి నియోజకవర్గంలో వర్చువల్ మహానాడు 2 రోజుల పసుపు పండుగ ఘనంగా ప్రారంభమైంది. క్లస్టర్ ప్రాతిపదికగా హైబ్రిడ్ మహానాడు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అధినేత నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నేతృత్వంలో బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరికి చెందిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తుకొండ ధనంజయరావు, ఆత్మకూరు రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జి గాదే పిచ్చిరెడ్డి, ఆత్మకూరు గ్రామ టీడీపీ అధ్యక్షులు తాటి వెంకట్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, కార్యనిర్వాహక కార్యదర్శి మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ఎంవి సత్యనారాయణలు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మహానాడులో పాల్గొన్నారు. అక్కడి నుంచి వర్చువల్గా క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసిన వేదికల వద్ద నుంచి టీడీపీ శ్రేణులు మహానాడును వీక్షించాయి. మంగళగిరి నియోజకవర్గంలో 12 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ ఇన్ఛార్జి ఆధ్వర్యంలో ఆ క్లస్టర్ పరిధిలోని బాధ్యులు పాల్గొన్నారు. మంగళగిరి పట్టణంలో 8, 9, 10 క్లస్టర్లు ఉన్నాయి. 8వ క్లస్టర్కు ఇన్ఛార్జిగా స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, 9వ క్లస్టర్ ఇన్ఛార్జి గోవాడ దుర్గారావు, 10వ క్లస్టర్ కో ఇన్ఛార్జి ఆకురాతి నాగేంద్రం ఆధ్వర్యంలో వరుసగా చిలపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపం, పాత మంగళగిరి కళ్యాణ మండపం, వడ్లపూడి సెంటర్లోని శ్రీ మార్కండేయ పద్మశాలి కళ్యాణ మండపంలో వర్చువల్ మహానాడును పార్టీ శ్రేణులు వీక్షించాయి. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ వ్యవహారాల సమన్వయకర్త నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మిశెట్టి జానకిదేవి క్లస్టర్ల పరిధిలో జరుగుతున్న వర్చువల్ మహానాడును పర్యవేక్షించారు. పూర్తి చేస్తే 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. నేను మాట చెప్పడం కాదు, ఇప్పటికే మీరు చూస్తే 282 MOUల్ని కార్యరూపం చేశాం. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, సరే ఆదాయం పెంచింది, జీవన ప్రమాణాలు పెరిగాయి, అసమానతలు తగ్గాయి. నేను అంతకు మించి అవకాశాలు కల్పిస్తున్నాం. ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, మీరు ఎనర్జీ కూడా ముందుకు వెళ్తున్నాం. 23 నెలలు 23 లక్షల రాష్ట్రంలో మా నాయకులు చేయలేరంటే కాదు, నాయకత్వాన్ని ప్రదర్శన చేసే ఏకైక అవకాశం ఇదో క్రైసిస్, ఇదో ఆపర్చునిటీ అని చెప్పి ముందుకెళ్ళాం. మనం ఈ విధంగా ముందుకు పోతా ఉంటే ఈరోజు మంచి చేయడమే కాదు, మహానాడు ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చెడును అడ్డుకోవడం కూడా అవసరమే. వీటిని ఆదిలోనే అడ్డుకోవాలి, ఎండగట్టాలి. నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు మహానాడు పసుపు పండుగ ప్రజలందరికీ ఒక భరోసా ఇచ్చే ఒక ఉత్సవం. ఇలాంటి రోజున ఈ రోజు ఏదో మీటింగ్ పెట్టుకొని దీన్ని డైవర్ట్ చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళ ఇన్పుల వలన చేయాలి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది క్రూయల్ మెంటాలిటీకి, నేర చరిత్రకి ఉదాహరణ. అందుకే రాష్ట్రాభివృద్ధిపై గొడ్డలి వీటితో కలిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలి, వివరిస్తూనే ఉండాలి. వాళ్ళ రైతులను గుర్తు చేయండి. పేదలకు కావాల్సింది పథకాలు,
గొడ్డలి రేట్లు కాదు. యువతకు కావాల్సింది ఉద్యోగాలు, గొడ్డలి పోట్లు కాదు. రాష్ట్రానికి కావాల్సింది శాంతి భద్రతలు. జంతు బలులతో రక్తాభిషేకాలు కాదు. రక్త చరిత్ర రాసే వాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. ఐటీ నుంచి క్వాంటం దిశగా ఎదగడం మన విధానం. మళ్ళీ నుంచి గొడ్డలికి క్వాంటం దిశగా మనం ఎప్పటిగా అదొక పెద్ద నేరంగా పరిగణించాలని ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది మన పార్టీ విశ్వసనీయత, అది మన క్రెడిబిలిటీ. ఇంకో పక్క మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్ర పక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఇదెక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగువలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడు కూడా మీరు విదేశించే కారణం మనం ఇచ్చే గౌరవమే మన శ్రీరామ. అందుకే మీ అందరినీ వస్తున్నా ప్రతి నాయకుడు కార్యకర్త జనంతో మమేకం కావాలి. ప్రభుత్వానికి పార్టీకి వారధిగా ఉండాలి. మన కళ, మన కర్తవ్యం, మన కృషి. స్వర్ణాంధ్ర 2047 హెల్తీ వెల్తీ హ్యాపీ ఏపీ మన లక్ష్యం. మహారాజు సాక్షిగా తెలుగు జాతికి పునరించడం. 2 రోజులు చర్చిద్దాం. చర్చించిన తర్వాత ఈ విధంగా చేయాలన్న వారి స్థాయిలో వారు ముందుకోవాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తాయి. అవకాశాలు నిలబెట్టుకుంటే ఇంకా అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాన్ని సరిగా తెలుసుకోలేకపోతే ఇబ్బంది పాలవుతామని మరొకసారి తెలియజేసుకుంటూ తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్, ఎన్టీఆర్, జై హింద్, జై హింద్. అదే విజయాలు కావాలి తీసేయి. తొలిసారి మంగళగిరిలో జాతీయ కార్యాలయంలో మహానాడు నిర్వహించడం చాలా గొప్పగా ఉంది. చాలా ఆనంద కార్యం. అలానే వర్చువల్ మహానాడు జరగటం మంగళగిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి క్లస్టర్ పరిధిలో ప్రతి దగ్గర చాలా గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. అలానే మంగళగిరి ప్రజలు లీడర్లకి లోకేష్ గారు చాలా పెద్దపీట వేయటం చాలా ఆనందదాయకరం. ఇలానే మన మహానాడిని భారీ ఎత్తున చేయటం చాలా ధన్యవాదాలు.